హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజూస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో కొబ్బరి అన్నం ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికోసం మనం స్పైసెస్, సన్నగా కట్ చేసిన కొత్తిమీర అండ్ కరివేపాకు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, జీడిపప్పు, పచ్చిమిర్చి అండ్ కొబ్బరి తీసుకోవాలి. అండ్ అన్నంని ఆల్రెడీ ఉడకపెట్టి కొంచెం ఇట్లా ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ అండ్ 1 స్పూన్ గీ వేసుకోవాలి. పచ్చి కొబ్బరి యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ అనేది కొంచెం తక్కువనే ఉండాలి. ఇలా 2 వేసుకున్న తర్వాత ఇందులో మనం పోపు గింజలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో పోపు గింజలు కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్. తర్వాత మనం ఇందులో మిరియాలు, లవంగాలు, మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క అండ్ కొంచెం బగారాకు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం పిల్లలకి లంచ్ బాక్స్ పెడితే ఈ స్పైసెస్ వేసుకోకుండా ఏం కాదు, పెద్దవాళ్ళకైతే స్పైసెస్ వేస్తే బాగుంటుంది. తర్వాత ఇందులో పచ్చిమిర్చి, జీడిపప్పు అండ్ కొంచెం కరివేపాకు అండ్ సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసి ఇవన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ ఎక్కువ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఆనియన్స్ చాలామంది వేయరు, కాకపోతే ఇలా వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 కప్ పచ్చి కొబ్బరి వేయాలి. నేను ఇక్కడ 1 కప్ రైస్కి 1/2 కప్ పచ్చి కొబ్బరి తీసుకుంటున్నాను. మీకు కావాలంటే 1:1 రేషియోలోనే తీసుకోవచ్చు. ఇట్లా పచ్చి కొబ్బరి మొత్తం ఫ్రై అవ్వాలి, కొంచెం కలర్ చేంజ్ దాకా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై అవుతుంది. తర్వాత అన్నం చూడండి, ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. నేను అన్నంలో కొంచెం ఆయిల్ వేసి మంచిగా ఉడికించుకున్నాను. అన్నం ఇట్లా పొడి పొడిగా ఉంటే మనకి అతుక్కు ఉండదు, టేస్ట్ బాగుంటుంది, చూడడానికి కూడా బాగుంటుంది. తర్వాత టేస్ట్కి తగినంత సాల్ట్ వేసి మంచిగా కలుపుకోవాలి. సాల్ట్ అండ్ మసాలాస్ మొత్తం రైస్కి పట్టాలి. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే పెట్టి చేసుకోవాలండి. హైలో పెడితే మనకి మాడిపోయే ఛాన్సెస్ ఉంది, కొబ్బరి ఈజీగా మాడిపోతుంది. కాబట్టి ఇట్లా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకొని ఒక 1 మినిట్ ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవాలి. పిల్లల లంచ్ బాక్స్లో కానీ పెద్దోళ్ళకి కానీ రొటీన్గా తినే అన్నం కర్రీ కాకుండా ఇలా కొబ్బరి అన్నం చేసి పెడితే చాలా కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది రొటీన్గా కాకుండా. సో ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు ఎలా కుదురుతుందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన వీడియోని లైక్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో పెట్టే కొత్త కొత్త రెసిపీస్ మీకు అప్డేట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.